మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ మందుల తయారీ కేంద్రంపై మేడ్చల్ ఎస్ఓటీ డ్రగ్ కంట్రోలర్ పేట్ బషీరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. 50 లక్షల విలువ చేసే నకిలీ మందులను సీజ్ చేశారు. నకిలీ మందుల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న గోపాల్ రామకృష్ణ అనే 2 నిందితులను అరెస్ట్ చేశారు. ఢిల్లీ స్థావరంగా నకిలీ మందులను దేశవ్యాప్తంగా నిహాల్ అనే వ్యక్తి సప్లై చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు నిహాల్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. అనే అతను ఢిల్లీ నుంచి వీళ్ళకి రా మెటీరియల్ అవన్నీ కూడా లేబుల్స్ ప్యాకింగ్స్ మొత్తం కూడా ఇక్కడ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ఈయన సేమ్ టైం మళ్ళీ నిహాల్కి పంపిస్తాడు. లేదా నిహాల్కి పంపిస్తాడు. ఇప్పుడు నిహాల్ని మనం కస్టడీ తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది మనకి కొంత ఇక్కడ పంపిస్తున్నాడా మళ్ళీ మొత్తం ఆడికే పోతుందా అనేది మనకి తెలిసే అవకాశం ఉంటుంది. ఆ మెటీరియల్ కూడా మనం సీజ్ చేసినాం మొత్తం కూడా. ఇప్పుడు దాదాపు మనం 25 లక్షల మెటీరియల్ 25 లక్షల మెషినరీ టోటల్గా 50 లక్షల వర్త్ ప్రాపర్టీని మనం రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సీజ్ చేసి మళ్ళీ ల్యాబ్కి పంపించి అందులో ఎంతవరకు ఉన్నది ఏందనేది కూడా చూస్తాం. నిహాల్ కూడా అదుపులో తీసుకొని ఇంకా ఈ నెట్వర్క్ ఎక్కడి వరకు ఉంది, మన హైదరాబాద్లో ఉందా తెలంగాణలో ఉందా మొత్తం అక్కడ నార్త్ స్టేట్స్కి పోతుంది అనేది మనం వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇతనికి కేసులు ఏం లేవు. కాకపోతే ఏంటంటే తను సర్జరీకి సంబంధించినటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ తయారు చేస్తున్నటువంటి ఇండస్ట్రీ ఉంది. అది చేసుకుంటూ కోవిడ్ టైంలో కొంత దానికి సంబంధించిన ట్యూబ్స్ కూడా తయారు చేశాడు. ఈ నిహాల్తో కలిసి కొంత ఫార్మా బేస్డ్ కొంత అవగాహన ఉన్నది. దానికి రిలేటెడ్ ఉందా పర్సంటేజ్ ఏమైనా 80-90% ఉంటే హార్మ్ఫుల్ కాదు. మరి 10% ఇలా డ్రగ్ ఉండి 90% ఇది ఉందన్నప్పుడు హార్మ్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మనకు రిపోర్ట్స్ బట్టి తెలుసు. మేము ఈ సిక్ ఇండస్ట్రీస్ కూడా అన్నీ వెరిఫై చేస్తున్నాం. ఎస్ఓటి వాళ్ళు, డ్రగ్ ఇన్స్పెక్టర్స్, లోకల్ పోలీస్ కూడా. మేము లాస్ట్ టైం కూడా మొన్న గాంజా పట్టుకుని కూడా చెప్పడం జరిగింది. ఈ సింథటిక్ డ్రగ్స్ కూడా గతంలో చాలా సందర్భాల్లో సిక్ ఇండస్ట్రీస్లో తయారు చేస్తున్న మనకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా ఓనర్స్ ఎవరైతే సిక్ ఇండస్ట్రీస్ ఓనర్స్ వాళ్ళు కూడా చూసుకోవాలి అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది. లేకపోతే మనం వాళ్ళ మీద కూడా తర్వాత మళ్ళీ కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళని కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తాం. రిపోర్ట్ వచ్చిన తర్వాత మాకు అది కరెక్ట్గా ఉందా కాల్సెట్ ఉందా ఫెయిల్ అవుతుందా అనేది రిపోర్టు ఒక 2-3 రోజులు తెలుసు.